ఆశీర్వాదాలు తీసుకోవాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గానికి చాలా చాలా మంచి విషయాలు. ఎందుకంటే జిఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన పోయేటైతే మేము రీఇంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది లేనటువంటి మొగం కూడా లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం అని షెడ్లేసి వాళ్ళని పరిగణించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతని మీకు తీసుకోవాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గానికి చాలా చాలా మంచి విషయాలు. ఎందుకంటే జిఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన పోయేటైతే మేము రీఇంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది లేనటువంటి మొగం కూడా లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం అని షెడ్లేసి వాళ్ళని పరిగణించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతని మీకు ఆశీర్వాదాలు తీసుకోవాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గానికి చాలా చాలా మంచి విషయాలు. ఎందుకంటే జిఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన పోయేటైతే మేము రీఇంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది లేనటువంటి మొగం కూడా లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం అని షెడ్లేసి వాళ్ళని పరిగణించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతని మీకు